కొన్నేళ్ల క్రితం అయితే ఇక్కడ పంటి తిరగబడిపోయింది. మన గోదావరి అందాలకి తిరిగైతే లేదు. హాయ్ అండి. నేను మీ గోదావరి బుల్లోడిని. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అయితే నా ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్ పేరుపాలెం బీచ్‌కైతే వెళ్తున్నాను. యాక్చువల్‌గా ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6:30కి అయితే బయలుదేరిపోవాలనమాట. కానీ సడన్ క్లైమేట్ చేంజ్ వల్ల అయితే బయలుదేరలేకపోయాం. ప్రెజెంట్ ఇప్పుడు 10కి అయితే బయలుదేరుతున్నాం. క్లైమేట్ అయితే చాలా కూల్‌గానే ఉంది ప్రెజెంట్ అయితే. ఇంకా మీకు మంచి మంచి లొకేషన్స్, ఇంకా సీనరీస్ అయితే చూపిస్తాను. వీడియోనైతే అసలు మిస్ అవ్వద్దు. లాస్ట్ వరకు చూడండి. క్లైమేట్ బాగుందని అనుకుంటే సడన్‌గా ఎండ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వర్షాకాలం సీజన్ లాగా లేదండి. సమ్మర్ సీజన్ 2.0 లాగైతే ఉంది ఇది. ఏమండి, నర్సాపురం వెళ్ళే దారి మధ్యలో ఇరువైపులా చెట్లు, పక్కన కాలువ, మధ్యలో రోడ్డు. వెళ్ళేటప్పుడు అయితే ఒక మంచి నేచర్ ఫీలింగ్ అయితే ఉంటుందండి. కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలండి. అందుకే అంటారు మన గోదావరి అందాలకి అయితే తిరగలేదని. పేరుపాలెం బీచ్ వెళ్ళాలంటే నర్సాపురం వైపు నుంచి అయితే వెళ్ళాలి. ప్రజెంట్ టైం వచ్చి 12:30 అయింది. ఫుల్గా ఆకలి అయితే వేసేస్తుందండి. ప్రజెంట్ ఫ్రెష్గా భోజనం అయితే చేసి నర్సాపురంలో ఉన్న గోదావరి గట్టి చూసుకుని పేరుపాలెం బీచ్కి అయితే బయలుదేరిపోతాం. నర్సాపురం నుంచి సెకనేటిపల్లి వెళ్ళాలంటే పంటిపై నుంచి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ లోతు ఎక్కువ ఉండడం వల్ల ఇప్పటికీ ఇంజనీర్స్ ఇక్కడ బ్రిడ్జ్ వేయలేకపోయారు. కొన్నేళ్ల క్రితం అయితే ఇక్కడ పంటి తిరగబడిపోయింది. కొంతమంది అయితే చనిపోయారు అన్నమాట. పంటిపై నుంచి వెళ్ళాలంటే టికెట్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. మొత్తానికి పేరుపాలెం బీచ్ అయితే వచ్చేసామండి. ఈ రోజు సండే కావడం వల్ల ఎక్కువ మంది జనం అయితే వచ్చారు. ఈ బీచ్ ని మినీ గోవా బీచ్ కూడా అని పిలుస్తారు. ఇంకా కొన్ని విజువల్స్ అయితే చూపిస్తాను వీడియోలో తీసి మీకు. ఇంకా మా బాబుకి సినిమాటిక్ వీడియోస్ కూడా తీయాలి. నా తరపు నుంచి చిన్న విజ్ఞప్తి, బీచ్కి వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి. నీటితో చెలగాటం ఆడవద్దు. బీ సేఫ్. ఇదేనండి ఈరోజు వ్లాగ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గోదావరి బుల్లోడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.